సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయాల్సిందేని మంత్రి తలసాని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. చారిత్రక నేపథ్యాన్ని సికింద్రాబాద్పై కనుమరుగు చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల వ్యవహారంలో సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్కు అవగాహన లేదనే విషయం స్పష్టమైందన్నారు. టీడీపీ నేతలే రేవంత్ చెప్పిన మాటలన్నీ అబద్దమని చెప్పడంతో అవగాహన రాహిత్యం బట్టబయలిందన్నారు. కృష్ణా జలాల విషయంలో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు స్పష్టత ఇచ్చారన్నారు తలసాని. 11th లీ ప్యాలెస్ లో మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎందుకంటే చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ ని దాని రూపురేఖలు లేకుండా సికింద్రాబాద్ కు చరిత్ర ఉంది. రాజశేఖర రెడ్డి గారు 202 సంవత్సరాల ఏదైతే పైలాన్ ఇక్కడనే బుద్ధ పౌర్ణిమ ప్రాజెక్టు దగ్గర కర్బల మైదాన్ దగ్గర వాళ్ళు వేసారు. సికింద్రాబాద్ అంటే లష్కర్ బోనాలు, రాష్ట్రపతి విడిది, డిఫెన్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆర్ట్స్ కాలేజ్, మహబూబ్ కాలేజ్, దీంతో పాటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు అంటే పొల్లారం కావచ్చు, బోయినపల్లి కావచ్చు, ఇక్కడ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి అంటే చరిత్ర ఉన్నప్పటి నుంచి జంట నగరాలు, ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాద్, ట్యాంక్ బండ్ ఇటువైపు సికింద్రాబాద్. కొత్తగా ఏర్పడినటువంటి మల్కాజిగిరి గ్రామం, సైబరాబాద్ గ్రామం, శంషాబాద్ గ్రామం, అవి గ్రామాలు కాలక్రమేణా విస్తరింపబడ్డాయి. కానీ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ పేరు మార్చి 3 కార్పొరేషన్లుగా, ఒకటి హైదరాబాద్, ఒకటి సైబరాబాద్, ఒకటి మల్కాజిగిరి, అంటే సికింద్రాబాద్ చరిత్ర మార్చేటువంటి ప్రయత్నం